హలో గాయ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. రామ్ నామినేషన్ సంజనం చేస్తాడు. ఓకే, నైస్. రామ్ నామినేషన్ సంజనం చేస్తాడు. సంజనుడు కొంచెం ఓకే అట్లా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఆ మాట అనేది కాకుండే అట్లా మాట్లాడితే కొంచెం బాగాలేదు. అదొక్కటి నాకు బాగలేదు. కానీ సంజన వల్ల ఇంట్లో ఉన్న హార్మోని అంతా ఖరాబ్ అవుతుంది అని రామ్ అన్నాడు. అది వేస్ట్, అది రాంగ్ 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 రాంగ్. ఎందుకు నేను రాంగ్ అని మాట్లాడుతున్నా చెప్తా. ఎందుకంటే సంజన వల్ల ఇంట్లో హార్మోని, సంజన ఫస్ట్ ఆ గుడ్డు దొంగతనం చేయకుండా అది చేయనప్పుడు సంజన వల్లనే ఇల్లు బిగ్ బాస్ సీజన్ కొంచెం లేచింది అని అంటే నేనైతే సంజన వల్ల అని చెప్తాను. ఎవరైనా ఏమని అనుకోండి, నాకు నచ్చింది నేను చెప్తున్నా అంతే. నా నా ఒపీనియన్ నేను చెప్తున్నా అంతే. తర్వాత రామ్ కొంచెం హార్మోని అవన్నీ మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. నిజంగా రామ్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తుండే. ఎందుకు ఓవర్ యాక్షన్? అన్ని విషయాలు ఓకే నాకే తెలుసు నేనే అది అని అనడం అయితే తప్పని నేను అంటా. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. కానీ సంజన కూడా కొన్ని విషయాల్లో చాలా తప్పులు ఉన్నాయి. ఓకే, ఇంట్లో అప్పుడు దివ్య బట్టలు దొంగతనం చేయడం ఆ విషయంలో సంజన మొత్తం అప్పటి నుంచి సంజన మొత్తం ఘోరంగా అయిపోయింది. సంజన కొంచెం అప్పటి నుంచి కొంచెం డౌన్ఫాల్ అయిపోతుంది సంజన గారిది. కానీ సంజన గారి ఈజ్ బెస్ట్ బెస్ట్ బెస్ట్. నేనైతే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ అమ్మాయి. కానీ నిన్న ఏడవడం ఆ పప్పు విషయం వల్ల, వెల్లుల్లిపాయ వల్ల గొడవలు జరగడం ఆ దాని గురించి కూడా నేను 100% మాట్లాడతాను. కానీ ఆ విషయాల్లో కానీ ఓకే ఈసారి నామినేషన్లో సంజన ఉంది. 100% సేవ్ అయితే అది మనకు తెలిసిందే. మీకేమనిపిస్తుంది? రామ్ ఓవర్ మాట్లాడిందా లేదా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్.